మొత్తానికి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అరెస్ట్ అయిపోయారు లిక్కర్ కేసులో. మరి దీనికి సంబంధించిన అంశం గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మొత్తానికి కవిత గారు అయితే అరెస్ట్ అయ్యారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ఒక్కటయ్యి కుమ్మక్కయ్యి కూడా కావాలని ఇదంతా కూడా చేశారు. అంటే వాళ్ళ సైడ్ ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా ఇంకా కోర్టులో ఒక పక్క కేసు అనేది నడుస్తుంది. 19 తారీఖు వాయిదా ఉంది. అది ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఇట్లా అంటే ఏ ఆర్డర్స్ లేకుండానే అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా వాదిస్తున్నారు. మరి మీరు ఏం చెప్తారు మీ మాట? అదే అన్నట్టు వాళ్ళ బుద్ధి లేని పనికి అదే నిదర్శనము. వాళ్ళు ఆమె ఏదో పెద్ద దేశకి నేత అదేదో గొప్పతనం చేసింది అని ఫీల్ అవుతున్నారు. ఆమె చేసింది స్కాము, అది అందుట్లో లిక్కర్ స్కాము. సో ఎంత మొత్తం భారతదేశాన్ని ఇప్పుడు అంతా కుదిపేస్తున్న అంటే మహిళలల్లా ఇంత దారుణమైన ఎవరు కూడా మరి అందుట్లో మన సౌత్ ఇండియా నుంచి ఎవరు లేరు ఇంత గలీజ్గా. సో అట్లాంటి ఆమెని అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటే ఇంకా ఆమె బుద్ధి పూస సొక్కన్ పూస అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే సుధపూస అంటే నవ్వుతారు జనాలు ఎవరైనా సరే. ఇప్పుడు అంత ఇదిగా ఉంటే ఆమెని అటెండ్ కానుండే, ఈడీ పిలిచినప్పుడు పోలేదు, ఆమె వచ్చి అరెస్ట్ చేసిండ్రు. దానికి వాళ్ళు అన్నోదికి ఏమంటాడంటే మా చెల్లెకి ఏం తెలియదు అన్నట్టు మీరు శుక్రవారం వచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తారు, శనివారం ఆదివారం అరే నువ్వు ముందుగాల మీరు మంచోళ్ళు అయితే పోతే ఇదంతా రాకపోవు కదా అంటున్నాం మేము. ఏం తెలియనట్టు ఇక వాళ్ళ బాబు దిక్కు హరీష్ రావు ఆయన అందరిని పిలుస్తాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తాడు, పార్టీ శ్రేణులకు వీళ్ళంతా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేయమని చెప్తాడు. ఆమె అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్లా. సో మంచి పనులు చేసి కాదు, ఏదో స్వతంత్రోద్యమం కోసం కాదు ఆమె కొట్లాడింది. ఆమె కేసీఆర్ బిడ్డ అయినా ఇంకెవరైనా సరే అట్లాంటి స్కాములు చేసినప్పుడు నిర్మోహమాటంగా తప్పు చేసిన వాళ్ళని లోపల వేయాల్సిందే అని చెప్తాం మేము. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏం సంబంధం ఉంది? బీజేపీ వాళ్ళ డ్రామా అది, వాళ్ళు కలిసి ఆడుతున్న డ్రామా. 2 ఏళ్ల నుంచి వేయండి, 2 ఏళ్ల నుంచి నడుపుతా వచ్చి నిన్నటికి నిన్న మోడీ వచ్చినప్పుడు అరెస్ట్ చేసి ఏదో చేద్దామని మళ్ళీ తర్వాత ఎలక్షన్ అయిపోయాక ఇడిసబెడతారు అనేది కూడా ఒకటి ఉంది. సో అంటే మేము చెప్పాలి వాళ్ళు ఒకటైన కుమ్మక్క అయినరు అని చెప్పి, వాళ్ళు కాదు. ఎక్కడన్నా బీజేపీను కాంగ్రెస్ కలుస్తుందా ఏంటన్నా? కలిస్తే బీజేపీను బీఆర్ఎస్ కలుస్తుందేమో, లేదా అతిమీరి బీఆర్ఎస్ను కాంగ్రెస్ కలుస్తుందేమో, కానీ ఎవడన్నా నేషనల్ పార్టీస్ కలుస్తారా? వాళ్ళకి బుద్ధి లేని మాటలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా సరే తప్పు చేసి తప్పించుకుందామంటే చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళే లోపలికి పోయినరు. కవిత ఎంత వాళ్ళకి ఎమ్మెల్సీ అయితేంది, కేసీఆర్ బిడ్డ అయితేంది, ఎవరికి గొప్ప? ఈడీ ముందు అందరు సమానమే నిరూపించిను. ఎస్ వెరీ గుడ్, పోవాల్సిందే, అంతే, అరెస్ట్ చేయాల్సిందే. దాంట్లో ఏందో కవితను మళ్ళీ ఇంకొకరు ఏమంటున్నట్టే కవితను అరెస్ట్ చేస్తే ఏందో బీజేపీకి ప్లస్ అయితే తొక్క ఏం కాదు. మేము చెప్తున్నాం కదా, తప్పు చేసింది అరెస్ట్ చేసింది, దాంట్లో పెద్ద ఏముంది? ఇన్ఫ్యాక్ట్ మేమే కొట్లాడినాం కవితను అరెస్ట్ చేయాలని. మాకు ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఆమెను అరెస్ట్ చేసినా చేయకపోయినా, ఆమెను విడిచిపెట్టినా, ఎలక్షన్ తర్వాత వాళ్ళు కలిసి వచ్చినా, పొత్తులు పెట్టుకున్నా, విడివిడిగా వచ్చినా మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. మేము 17 గెలుస్తాం. వాళ్ళంతా ఎలక్షన్ జిమ్మిక్లే. ఇదంతా మీరు అడిగినా అడగకపోయినా నేను చెప్పాల్సుకుంది నేను చెప్పినా. ఇక వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు అనేది ఏంటంటే ఒకటే, ఇప్పుడు ఎన్నికల కూడా ఇంకా రిలీజ్ కాకముందే అంటే ఎన్నికల మూమెంట్లో ఇట్లా చేయడం అనేది అంటే కావాలనే కక్షపూరితంగా చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను కూడా అదే చెప్పిన కదమ్మా. ఇట్స్ లైక్ వాళ్ళ మధ్యలో ఏమేమి ఉందో నాకు తెలియదు, మనకు తెలియదు. వాళ్ళ ఏమంటారు చూడు, అత్తను కొలుసుకోమని కోడల్ని అమ్ముకోమని ఏదో ఉన్నట్టుంది సామెత. వాళ్ళ నాయన్నేమో ఆడపోయి కాలబేరానికి పోతాడు, వాళ్ళు చీడ అరెస్ట్ అంటారు, కరెక్ట్గా మోడీ ఉన్న టైంలోనే చేస్తారు. ఇదంతా జిమ్మిక్కులు, ఎలక్షన్ ముందర చేసే డ్రామాలు. నేళ్ళ సంది సూచి నడిపి ఇప్పుడే ఎందుకు అంటున్నాం అట్లా. సో మోడీ గారు రోడ్ షోకి రావడం, అదే టైంలో కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది ఒకే టైంలో జరగడము, ఇదంతా ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా వేచి చూడకుండా, ఏ ఆర్డర్స్ లేకుండా కూడా ఆర్డర్స్ అన్ని కూడా మితిమీరి కోర్టు అంటే ఆదేశాలు ఇచ్చిన మేరకు కూడా తప్పి మరీ ఇట్లాంటి పని చేశారంటూ కూడా కొంత విమర్శలు అయితే చేస్తారు. అదే అంటున్నాం కదా మేము కూడా. బీజేపీ వాళ్ళది కూడా బుద్ధి లేనితనమనే చెప్తున్నాం. కావాలని వాళ్ళది వాళ్ళు చేసుకోవడానికి కోసమే ఇదంతా చేస్తున్నారు అంటున్నా. వాళ్ళు చాలా ఎట్లా అంటే ఎలక్షన్లు ఏదో చేసి తెలంగాణలో ఆమె అరెస్ట్ చేసి వాళ్ళు ఏదో గెలుస్తాము ఇక్కడ అది ఇదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు బీజేపీ వాళ్ళు. సో మేము కూడా అదే అంటున్నాము. అంత ఆగమేఘాల మీద వచ్చి ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు కరెక్ట్గా ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది అనుకునే టైంకి అరెస్ట్ చేయడం ఏంటంటే కావాలని వాళ్ళ చేతిలో ఈడీ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఈ నాటకాలన్నీ చేస్తూ ఉన్నారని అంటా ఉన్నాము. సో ఏదైనప్పటికీ సరే ఆమె తప్పు చేసింది, అరెస్ట్ చేయాలి, కానీ ఈ టైంలోనే ఎందుకని మేము కూడా అంటా ఉన్నామని చెప్తున్నా కదమ్మా. డన్, థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు మధుసూదన్ రెడ్డి అమ్మ. మాది ఖమ్మం జిల్లా. గత 40 సంవత్సరాల నుంచి అంటే నా స్కూల్ లైఫ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నాను.
ఇప్పుడు నిన్న లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి అంటే ఎన్నికల వేళ ఎన్నికలు ఇంకా కోడ్ రిలీజ్ అవ్వకముందే కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ రెండు కుమ్మక్కై కలిసి ఇదంతా కుట్రపూర్వితంగా కక్షపూర్వితంగానే చేశారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో విమర్శిస్తున్నారు. మరి మీరేం చెప్తారు? మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అన్నాడు కూడా బీజేపీ తోటి కుమ్మక్క కాలేదు. గత 4 సంవత్సరాల నుంచి లిక్కర్ కేసు విషయంలో బీజేపీను బీఆర్ఎస్ దోబుచ్చులాటలు ఆడుతూ వారిద్దరూ ఇంటర్నల్ లింక్స్ తోటి కవితని ఇన్ని రోజులు కాపాడుతూ వచ్చారు. దీంట్లో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదు. వాస్తవానికి ఈడీ రైడ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపించారు. ఎలక్షన్ ముందు అదేమన్నా బీజేపీ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు, కానీ వాస్తవానికి కవిత నిందితురాలు. ఈడీ నిజంగా తన పని తాను చేసుకపోయి నిజంగా ఆ కేసును బయటకు తీస్తే నిజంగా ఈడీని సిబిఐని అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. అదే రకంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సుమారు 3 లక్షల కోట్ల అవినీతి చేసిరు సుమారు 13 అంశాలలో. ఆ అంశాల్లో రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు నుంచి కూడా కేసీఆర్ ఈ అరాచకాలను పూర్తిగా వివరిస్తూ వస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. ఈ కుంభకోణాల విషయంలో బీజేపీ అనేది వాళ్ళ బీ టీం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ టీఆర్ఎస్ గతంలో చేసిన అవినీతిని పూర్తిగా బయటికి తీసే పద్ధతి ఉంది. ఇంకోటి నువ్వు నేర్పిన విద్య నిరాజాక్ష అన్నట్టు గతంలో 2 సార్లు కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రలోభాలకు లోన్ చేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే పని కేసీఆర్ చేసిరు. ఈరోజు ఆయన విద్య ఆయనకే ఎదురవుతుంది. ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పనితనాన్ని చూసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా భూస్థాపితం కాబోతుంది. గతంలో అస్సాం గణ పరిస్థితి ఏ రకంగా అయిందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉండేది అని చెప్పుకోవాల్సిన రోజులు మాత్రం ఖచ్చితంగా వస్తాయమ్మా. ఇప్పుడు మరి బీఆర్ఎస్కి అంటే ఒక్క సీటు కూడా దక్కేటువంటి అవకాశం లేదంటారా? బీఆర్ఎస్కు 1 సీటు కానీ బీజేపీకి కూడా వచ్చినటువంటి సర్వేలు ఏం చెప్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 12 సీట్లు అయితే రాబోతున్నాయి, అదేవిధంగా బీజేపీకి ఒక 3 సీట్లు రాబోతున్నాయి, మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఏమో ఒక 2 సీట్లు రాబోతున్నాయి అన్నట్టుగా కూడా అంచనా ఉంది. మరి మీరు ఏం చెప్తారు? ఈరోజు పరిస్థితి చూస్తే గతంలో రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పనితనాన్ని చూసి వారి విధానాన్ని చూసి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటాం. ఈ ప్రభుత్వం అది 5 సంవత్సరాల దాకా కొనసాగాలని అసదుద్దీన్ గారు లాంటి వాళ్ళే మరి రేవంత్ రెడ్డి గారిని దీవించిన పరిస్థితి. ఈ పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా 1 సీటు తప్ప 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలని కేంద్రానికి అందించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయబోతున్నాం. దీంట్లో ఎలాంటి తిరుగులేదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోటీయే కాదు. ఇప్పుడు ఒక పక్కనేమో మోడీ గారి రోడ్ షో జరగడం, అదే ఒక పక్కకి కవిత అరెస్ట్ అవ్వడం ఎట్లా చూడొచ్చు? అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు కావచ్చమ్మా. మోడీ గారు బీఆర్ఎస్ అనేది అది డిఫరెంట్. కాబట్టి ఈడీ గతంలో 4 సంవత్సరాల నుంచి పెండింగ్ పెడుతూ వచ్చి నిజంగా దాంట్లో న్యాయ విచారణ తేలింది చేయబట్టి కవితను అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఖచ్చితంగా కుంభకోణాలు వెలికొస్తాయి. దీంతో పాటు అనేక కుంభకోణాలు బయటకు వచ్చి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కేసుల విషయంలో కాంగ్రెస్కి ఎట్లాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో చేసిన అవినీతి మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అవినీతి పరుల పైన చర్యలు తీసుకుంటాం అనేది జరుగుద్ది. థ్యాంక్ యూ.